నమస్కారం, మీరు చూస్తున్నారు HN9 టీవీ. తిరుపతి జిల్లా వాకాడు ఎస్సీ కాలనీ బీసీ కాలనీలో బియ్యం పరిహారం అందలేదని తహసీల్దార్ కార్యాలయాన్ని శుక్రవారం తుఫాన్ బాధితులు ముట్టడించారు. వాకాడు, దుగరాజపట్నం, కొండూరుపాలెం గ్రామ పంచాయతీలకు చెందిన తుఫాన్ వరద బాధితులు తహసీల్దార్ కార్యాలయానికి తాళాలు వేసి అధికారులను లోపలికి వెళ్లనీయకుండా అడ్డుకున్నారు. తహసీల్దార్ నరసింహారావుతో బాధితులు వాగ్వాదానికి దిగారు. దీంతో వాకాడు తహసీల్దార్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బాధితులను అదుపులోకి తీసుకున్నారు. మా ప్రాంతంలో సాక్షాత్తు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటించి నష్టపరిహారం అందజేయాలని చెప్పినా కూడా అధికారులు ఇప్పటికీ పరిహారం ఇవ్వలేదని బాధితులు వాపోయారు. రెవెన్యూ అధికారులకు వ్యతిరేకంగా బాధితులు నినాదాలు చేశారు. మత్స్యకారులను వేటకు వెళ్లవద్దని చెప్పి ప్రభుత్వం సహాయం చేస్తుందని చెప్పి ఇప్పటి వరకు సహాయం చేయలేదని మత్స్యకారులు వాపోతున్నారు. తుఫాను కారణంగా వేటకు వెళ్లలేక ఇబ్బందులు పడుతున్నామని, పరిహారం విషయంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని బాధితులు ఆరోపించారు. బాధితులకు వాకాడు మండల బీజేపీ అధ్యక్షులు వల్లి ప్రసాద్ సంఘీభావం తెలిపారు. వచ్చేదే నీళ్ళు పడుతుంది రాలేదు. మగిలిపోయి సార్ 5 రోజు సార్ కరెంట్ లేదు సార్, కరెంట్ లేదు, నీళ్ళు దూరా పడుతున్నాం. మేము సోమవారం వస్తాం. మా దూరపడ పంచాయతీ గ్రామాలన్నీ మేము వచ్చి ఎలా ఉన్నాయి చూస్తాము, సమస్యలు మేము పరిష్కరిస్తామని చెప్పారు. అందువల్ల మేము దాదాపు ఒక 2000 మంది ఇక్కడికి వచ్చాము. మీ మాటని మేము వెళ్తున్నాం, గౌరవించి పోతున్నాము. తర్వాత మీరు ఒకవేళ మేము రాకపోయినా, మాకు సమస్య తీరకపోయినా మేము కలెక్టర్ కాడికైనా ఎక్కడికైనా వెళ్ళి మేము మా సమస్యలు చెప్పుకుని అక్కడే ధర్నా చేయగలం. ఎందుకంటే మాకు అనేక సమస్యలు ఉన్నాయి, ఇవే కాదు చాలా సమస్యలు ఉన్నాయి. మీకు ఉన్నాయి, మా పరిష్కారం మీరు చేస్తారని మీరు చెప్పినందువల్ల మేము బయలుదేరి వెళ్తున్నాం. నేను ఇక్కడికి వచ్చిన అన్యాయమైన లబ్ధిదారులకు మద్దతు తెలుపుతూ అధికార యంత్రాంగం చేసిన తప్పిదం ఈ రోజు ఇంతమంది పేదలు వాకాడు మండలం రెవెన్యూ కార్యాలయానికి రావాల్సిన అవసరం వచ్చింది. ఈ నెల 3, 4, 5 తారీఖుల్లో జరిగిన తుఫాను కారణంగా ప్రతి ఇళ్లలోకి నీళ్లు వచ్చాయి. ప్రతి ఒక్కరూ నష్టపోయారు. కరెంటు లేక, తాగడానికి నీళ్లు లేక అందరూ కూడా మండలంలో ఇబ్బంది పడ్డవాళ్లే. ఇవన్నీ కూడా రెవెన్యూ అధికారులు సరిగ్గా ఈ పర్యవేక్షణ లేకుండా చేయడం వల్ల కొంతమందినే వారు ఎన్నుకొని లిస్టులు పంపించిన దానివల్ల వాళ్ళకు వచ్చేసింది. మిగతా వాళ్ళు నిజంగా అన్యాయమైన లబ్ధిదారులు చాలా మంది ఉన్నారు. వాళ్ళకందరికి కూడా అన్యాయం జరిగింది. మన బాలరెడ్డిపాలెంలో ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు ఏ ఒక్కరూ అదే పడొద్దు, ప్రతి ఒక్కరికి 25 కిలోలు బియ్యం, కేజీ కందిపప్పు, పామాయిలు, తర్వాత ఎర్రగడ్డలు, ఉల్లగడ్డలు అన్ని ఇస్తాము. ఇంటికి 2500 రూపాయలు నగదు కూడా 4 రోజుల్లో మండలం మొత్తం పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. వాలంటీర్లు చూసుకుంటారని ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది. అయినా ఇక్కడ ఏ అధికారి కూడా స్పందించలేదు, పట్టించుకోలేదు. 100కి 10 కార్డులు మాత్రం పేర్లు పంపించి 90 మందిని గాలి వదిలేశారు. ఈ విధంగా అధికారుల నిర్లక్ష్య వైఖరికి నిదర్శనం ఇది. అందుచేత ఈ తప్పిదాన్ని పూర్తిగా అధికారులు ముందుండి చూసుకొని వారికి న్యాయం చేసేదాకా ఈ పోరాటం ఆపమని మేము మరొకసారి తెలియజేస్తున్నాం.